యేసుక్రీస్తులో మీకు అందరికీ వందములు. ప్రతి మానవుడు కూడా బైబిల్ ఒక్కసారైనా చదివితే వాడికి చాలా విషయాలు తెలిస్తే అర్థమవుతాయి. ఎందుకంటే ఇప్పుడు రాబో దినములన్నీ కూడా భయంకరమైన పరిస్థితులు. మహాశ్రమ దినం వస్తుంది. మహాశ్రమ దినమున మరి గాఢాంధకారం ఉంటుంది. అదే ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా దేవుని ఉగ్ర దినం ఉంది. కొత్త నిబంధనలో మహాశ్రమ దినం ఉంది. ఆ గాఢాంధకారం ఎందుకు వస్తుంది, ఎలాగొస్తుంది అన్నీ ముందుగా మీరు తెలుసుకుంటే కనుక ఆ తర్వాత మీకు ఆ టైంలో కొద్ది మరి వెసులుబాటు అంటే కొద్దిగా భయం తగ్గుతుంది. ఎందుకంటే అకస్మాత్తుగా మీకు మరి వెలుగు లేకుండా గాఢాంధకరమైనప్పుడు ఎవరికైనా సరే ఏంటో అర్థం కాదు. మరి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదు. భయము వణుకు భయంకరంగా ఉంటుంది. అర్థం కాని పరిస్థితి. మీరు కనుక బైబిల్ చదివితే కనుక మీకు ఖచ్చితంగా విషయాలన్నీ అర్థమవుతాయి. ఎందుకు గాఢాంధకరము ఈ మరి బైబిల్ రాసిన ప్రకారంగా ఈ విధంగా గాఢాంధకారం ఉంది అని మీకు అర్థమవుతుంది. అంతేకాదు, ఒకవేళ అప్పటి వరకు మీరు ఇంకా దేవుని ఎరగకుండా మారుమనసు పొందకుండా ఉంటే కనుక ఆ రోజునైనా కనీసం దేవుడు మీకు అవకాశం ఇస్తాడు. కాబట్టి ఆ రోజునైనా మీరు తెలుసుకుంటే దేవుని వాక్యాన్ని దేవుడు మరి ఆ యొక్క చూపించినటువంటి ఆ యొక్క కార్యాన్ని బట్టి మరి దేవుడు నన్ను మరి రక్షించడానికి సిద్ధంగా గ్రహింపగలుగుతుంది. ఎందుకంటే ఆ యొక్క సూచన చూసినప్పుడే అర్థమైపోతుంది నిజమైన దేవుడు ఈయనే అని. ఎందుకంటే బైబిల్లో రాయబడినాయి కాబట్టి. ఎవరైతే మరి క్రైస్తవేతలు ఉంటారో ఆ దినమున చాలామంది మరి దేవుని నమ్ముకుంటారు, విశ్వసిస్తారు. ఆ టైంలో చర్చెస్ ఉండవు, మనుషులు అటు ఇటు తిరిగేది ఉండదు. గాఢాంధకారం అంటే మరి వాహన సౌకర్యాలు ఉండవు, ఏమి ఉండదు, కరెంటు ఉండదు, పూర్తిగా అదొక భయంకరమైన పరిస్థితి. అందుకనే ఆ దినం గురించి మహాశ్రమ దినం రాయబడింది. ఆ మహాశ్రమం ఇంతకు ముందు లేదు, మరి ఇక ముందు రాదు, ఇదే ఫైనల్ అని కూడా దేవుని వాక్యం ఉంది. కాబట్టి ఒక్కసారి మీరు బైబిల్ చదవండి, అనేక విషయాలు అర్థమవుతాయి, మీకే మెలి జరుగుతుంది. ఆ దినం విగ్రహాలని మరి గబ్బిలాలకు పడేస్తారని దేవుని వాక్యం ఉంది. వారి యొక్క విగ్రహాలని గబ్బిలాలకు పడేస్తారు. అంటే బయట గాఢాంధకారంలో తిరిగేది గబ్బిలాలే. ఆ విగ్రహాలు వాళ్ళ దగ్గర వాళ్ళ ఉన్న విగ్రహాలన్నీ కూడా బయట పడేస్తారు. ఆ దినం బంగారం అక్కర రాదని కూడా దేవుని వాక్యం ఉంటుంది. అటువంటి గడ్డు పరిస్థితులు వస్తాయి. ఎవడెంత కోట్లు మురిగినా ప్రతి ఒక్కరూ ఆ పరిస్థితి గుండా వెళ్ళవలసింది. కొన్ని వేల కోట్ల రూపాయలున్నా, ఎన్ని కోట్ల రూపాయలను కూడా ఆ దినమున ప్రతి ఒక్కరు వనకలిసిందే, ప్రతి ఒక్కరు శ్రమ పడవలసిందే. అందుకని అది మహాశ్రమ దినం అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, ఆ దినం రాకముందే మీరు మానవ సిద్ధంగా ఉంటే మరిన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. దేవుడి మాటను దీవించిన కాక ఆమె